మార్చిలోనే మూర్ఛపోయేలా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఉష్ణగుండంలా ఉడికిపోతున్నాయి. సెగలు కాకుతున్న సూర్యుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. ఇక నేటి నుంచి 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందోనని బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేటి నుంచి 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే వచ్చే వారం రోజులు మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. తెలంగాణలోని 14 జిల్లాలు కూడా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకుంటాయని, మిగిలిన 17 జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఎప్పుడో మేలో ఉండాల్సిన ఎండలు మార్చిలోనే ఠారెత్తిస్తున్నాయి. మండిపోతున్న ఎండలతో జనం రోడ్డుపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు. నెత్తిన కుంపటిలా భగభగ మంటలతో జనం అల్లాడిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎంతో అర్జెంట్ అయితే తప్ప జనం బయటకు రావడం లేదు. సూర్య ప్రతాపంతో ఉక్కపోత పెరుగుతోంది. భూ వాతావరణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డులు నమోదవుతున్నాయి. ఈసారి ఎండలు తీవ్రత, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో జనం బెంబేలెత్తుతున్నారు. మండిపోతున్న ఎండల్లో సరైన రక్షణ తీసుకోకపోతే పలు రకాల ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఎండల వేడిమికి దగ్గు, జలుబు, జ్వరాలు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు వైద్యులు. ఫుడ్ విషయంలో హెవీగా తీసుకోకుండా లిక్విడ్ రూపంలో తీసుకోవాలని తగు సూచనలు ఇస్తున్నారు. అలానే ఎండాకాలంలో చర్మ సంబంధ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఆడవారిపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఈ వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. తీవ్రమైన ఎండలను ప్రజలు, పశువులు, పంటలను కాపాడాలంటే అధికారులు తగిన చర్యలు చేపట్టాలి. తాగునీరు, సాగునీటిని అందించాల్సి ఉందని, అందుకు విద్యుత్ అవసరమే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు వారం రోజుల వాతావరణ నివేదిక ప్రకారం 17 జిల్లాలో 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కనీసం 22 డిగ్రీల నుంచి 25 డిగ్రీలుగా ఉంటాయని తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ శాఖ అధికారులు తెలిపారు. సమ్మర్ స్టార్టింగ్ లోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. మార్చ్ లాస్ట్ వీక్ లోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సూర్య తాపానికి జనం అల్లాడిపోతున్నారు. ఇక మే నెలలో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయోనని జనం భయపడిపోతున్నారు. విజయవాడలో ఎండల పరిస్థితిని మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. కోల్డ్ క్రీమ్స్ మానేసి సన్ క్రీమ్స్ వాడే టైం దగ్గరకు వచ్చేసింది. ముఖ్యంగా ఇప్పుడు అంటే ఫిబ్రవరి టైం అంతా సరే మనకి శివరాత్రి వెళ్ళే వరకు కూడా చలికాలం ఉంటుంది అని అనుకున్నాం. శివరాత్రి అయిపోయిన తర్వాత కూడా వాతావరణం కొంచెం కూల్గానే ఉందని చెప్పాలి. ఫెబ్ లాస్ట్ వీక్ నుంచి మార్చ్ సెకండ్ వీక్ వరకు వర్షాలు కూడా పడ్డాయి. అక్కడక్కడ మేఘాలు కనిపించడం, వాతావరణం ఆటోమేటిక్గా కూల్ అయిపోవడం, వర్షాలు పడడం వావ్ అని అనుకున్నాం కదా. కానీ సడన్గా టెంపరేచర్లో షిఫ్ట్ ఉంది. చల్లగా ఉండే వాతావరణం గత 2-3 రోజులుగా వాతావరణంలో మార్పులు జరిగి ఎండలు కూడా పెరిగాయనే చెప్పాలి. సీరియస్లీ స్పీకింగ్ దీనికి ఈక్వినాక్స్ ఎఫెక్ట్ అని పేరు పెట్టడం జరుగుతుంది. మార్చ్ 22 నుంచి మార్చ్ 28 వరకు ఈ ఈక్వినాక్స్ ఎఫెక్ట్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎర్త్ ఫ్రమ్ సదర్న్ హెమిస్ఫియర్ టు నార్దర్న్ హెమిస్ఫియర్ షిఫ్ట్ అవుతున్న టైంలో సూర్యుడి యొక్క ప్రభావం మ్యాక్సిమం భూమధ్య రేఖకి ఎక్కువగా కనిపిస్తుంది, అంటే ఈక్విటోర్ మీద అనమాట. సో దీన్ని ఈక్వినాక్స్ ఎఫెక్ట్ అంటారు. దీని ఇంపాక్ట్ ఏంటంటే ఎండ, వేడి విపరీతంగా పెరుగుతాయి. ఈ ఈక్వినాక్స్ ఎఫెక్ట్ వల్ల నార్త్ నుంచి, నార్త్ వెస్ట్ నుంచి సెంట్రల్ ఇండియా వైపు సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల సౌత్ ఇండియా మీద కూడా విపరీతంగా వేడి గాలులు వీయడం, వేడిగా టెంపరేచర్స్ పెరగడం, అంటే ఉష్ణోగ్రత లెవెల్స్ పెరగడం ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది విజయవాడ అని అంటేనే బ్లేజ్ వాడ అని చెప్తూ ఉంటారు. అంటే యూజువల్గా టెంపరేచర్ సమ్మర్ సీజన్లో 45 డిగ్రీస్ కంటే అబవ్ కూడా వెళ్తూ ఉంటాయి. గ్రాన్న సమ్మర్ సీజన్ని ఉద్దేశించి ఇది ఒక స్టార్టింగ్ ఫేజ్ అనే చెప్పాలి. ఈ ఈక్వినాక్స్ ఎఫెక్ట్
మార్చ్ 22 నుంచి మార్చ్ 28 వరకు ఉంటుందంటున్నారు. ఆల్రెడీ 2 రోజుల నుంచి 40 డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ మనం నమోదవడం చూస్తున్నాము. సో కొన్ని రోజుల పాటు ఇలా వాటర్ లెవెల్స్ డీహైడ్రేట్ అయిపోవడం, టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం కనిపిస్తుంది. సో ప్రజలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆల్రెడీ మనం సమ్మర్ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటామో సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకోవడం, ఫుల్గా కవర్ చేసుకొని బయటికి వెళ్ళడం, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి, బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, సీజనల్ ఫ్రూట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఏసీలు ఫ్యాన్ల దగ్గరికి డైరెక్ట్గా బాడీని ఎక్స్పోజ్ చేయడం, ఇట్లా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాబోయే సమ్మర్ సీజన్కి ఇది జస్ట్ కర్టెన్ రైజర్ అని అనుకోవాలి. ఈ ఈక్వినాక్స్ ఎఫెక్ట్ కూడా దగ్గర ఇంకొక వారం రోజులు ఉంటుంది. వారం రోజుల పాటు కూడా ఎండలు విపరీతంగా ఉంటున్నాయని చెప్తున్నారు టెంపరేచర్ ఎక్స్పర్ట్స్. ఇది విజయవాడలో ఉన్న లేటెస్ట్ అప్డేట్. 40 డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్న నేపథ్యంలో కెమెరా పర్సన్ సుధీర్తో దీప్తి, TV9 రిపోర్టింగ్ ఫ్రమ్ విజయవాడ.